మేము ప్రతి ఇంటికి వెళ్తున్నాము. ప్రతి ఇంటికి వెళ్తుంటే ప్రతి ఇంటి నుంచి కూడా ఎంత అంటే వాళ్ళ సంఘీభావం ఏ స్థాయిలో ఉంది అంటే మీరు చెప్పనక్కర్లేదండి. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి వస్తారు, ఇక్కడ వాసుపల్లి గణేష్ కుమార్ గారే ఎమ్మెల్యేగా వస్తారు. మేము అదే కోరుకుంటున్నాము. దైవ సాక్షిగా ఈరోజు మేము అందరము కూడా ఫ్యాన్ గుర్తుపై ఓటేస్తామని వాళ్ళంతటా వాళ్ళే చెప్పే స్థాయిలోనే ఈరోజు ఉన్నారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ స్థాయిలో అభివృద్ధి పథకాలు ప్రజలకు అందించింది, సంక్షేమ పథకాలు అందించింది, అభివృద్ధి ఏ స్థాయిలో చేసింది అనడానికి అదొక మచ్చుతున్నక. అలాగే మన ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ గారి కోసం చెప్పుకుంటే ప్రజా దర్బార్ కార్యక్రమాలు పెట్టి ఎంతోమందికి ప్రజాసేవ చేస్తూ అనునిత్యం ప్రజల మధ్యలో ఉంటూ వాళ్ళ సమస్యలు పరిష్కరించే విధంగా ఆయన పనిచేయడం ప్రతి ఒక్కరికి కూడా దక్షిణ నియోజకవర్గంలో అందరూ కూడా అలాంటి వ్యక్తి మళ్ళీ ఎమ్మెల్యేగా కావాలని చెప్పేసి కోరుకోవడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు ఎంపీ కింద మన విశాఖపట్నం నుంచి ఎంపీగా బొత్స ఝాన్సీ గారు పోటీ చేస్తున్నారు. ఆవిడను కూడా అందరూ ఆదరిస్తారు. ఎందుకంటే గతంలో విజయనగరం నుంచి కూడా ఆవిడ పార్లమెంట్కి వెళ్ళి ఉన్నారు. మన ఆంధ్రప్రదేశ్ కోసం కేంద్రంలో మాట్లాడడం కూడా ఆవిడ జరిగింది. అలాగే ప్రత్యేక రైల్వే జోన్ కోసం అవనివ్వండి, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా చూడడం కోసం కానివ్వండి, మనకి ప్రత్యేక హోదా రావడం కోసం కూడా ఒక గలం ఎత్తి మాట్లాడగల శక్తి సామర్థ్యాలు ఉన్న వ్యక్తి బొత్స ఝాన్సీ గారు. ఈరోజు ఎంపీగా మన విశాఖపట్నం నుంచి ఆవిడ పోటీ చేయడం అంటే మనందరం కూడా ఎంతో అభినందించాల్సిన విషయం. అందుకే ఈసారి వచ్చే ఎలక్షన్లో 2 ఓట్లు కూడా ప్రతి ఒక్కరు ప్రతి గడప నుంచి అడుగుతున్నాము. 2 ఓట్లు కూడా ఎంపీ ఓటు, ఎమ్మెల్యే ఓటు కూడా ఫ్యాన్ గుర్తుపై వేసి ఈసారి దక్షిణ నియోజకవర్గంలో మళ్ళీ వైఎస్ఆర్సీపీ జెండా రెపరెపలాడేలాగా ఖచ్చితంగా చేస్తామని చెప్పేసి ఇక్కడ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ గారిని గెలిపించుకొని జగన్మోహన్ రెడ్డి గారికి గిఫ్ట్గా ఇచ్చి మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రిగా గౌరవ ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేలా మేము అందరూ సాయశక్తితో పనిచేస్తామని మీ మీడియా సమ్ముఖంగా మేము తెలియజేసుకుంటున్నాం. జై జగన్. వార్డు ఇన్ఛార్జ్. అలాగే ఈరోజు మన పార్టీ ఆఫీస్ ఇక్కడ వైసీపీ పార్టీ ఆఫీస్ ఓపెన్ చేస్తాం. మన వార్డు ప్రెసిడెంట్ సన్నేశ్వరరావు గారు, అలా పిల్లప్పారావు గారు, చిన్నికృష్ణ గారు, అందరూ కూడా వల్లి శ్రీను గారు, మహిళ అరుణ గారు, లక్ష్మి గారు, తులసి గారు అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. అలాగే 38 నుండి ప్రతి షాప్కి ప్రతి ఇంటికి వెళ్తుంటే వాళ్ళే ముందు చెప్తున్నారు, మేము ఫ్యాన్ లేకపోతే ఉండలేవండి, అలాగే ఇక్కడ గణేష్ కుమార్ గారు లేకపోతే ఉండలేవండి అని. అది నిజమండి. 38 నుండి ఇప్పుడే కాదు ఎప్పుడే కాదు ఆ అయ్యంలో ఏంటంటే మనిషిని చూసి అక్కడ ఓటేస్తారు, ఇక్కడ కూడా మనిషిని చూసి పార్టీని గెలిపిస్తారు. అలాగే వ్యక్తిగతంగా కుటుంబ సభ్యుడిగా ఏ కష్టమైనా ముందుంటున్నారు గణేష్ కుమార్ గారు అన్నయ్య. అలాగే ప్రజలందరూ గుండెల్లో అతను ఉన్నాడు కాబట్టి ఇక్కడ కంపల్సరీ వైసీపీ వస్తుంది, గిఫ్ట్ కింద మేము ఇస్తాము ఎమ్మెల్యే గారికి. అలాగే ఝాన్సీ మేడం కూడా ఫుల్ మెజారిటీ నుండి మా వార్డు నుండి మట్టుగా మేము ఇప్పిస్తాము. అందరం కూడా ప్రమాణం చేసుకున్నాం ఈరోజు మా పార్టీ ఆఫీస్లో. వ్యక్తిగతంగా కాదు, ఎవరైనా సరే కుటుంబ సభ్యులు కూడా వచ్చి కూడా మేము ఫ్యాన్కే ఓటేసి వైసీపీని గెలిపించి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం చేస్తామని కోరడం జరిగింది. జై జగన్, జై వాసుపల్లి, జై. నేను 38వ వార్డులో వైఎస్ఆర్సీపీ వార్డు ప్రెసిడెంట్గా గత 13 సంవత్సరాల పాటు పనిచేస్తాము. ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నందుకు మేము చాలా సంతోషపడుతున్నాం. కార్యకర్తలు, బూత్ ప్రెసిడెంట్లు, సీనియర్ నాయకులు అందరూ కూడా. ఆ సంతోషం ఎలాగుందంటే ప్రజల దగ్గరికి వెళ్తుంటే ఆయన తరపున మాకు నీరాజనాలు పలుకుతున్నారు. ఆయన చేసిన గొప్ప పనులకి మేము అభివృద్ధి చెందినట్టు ఉంటుంది. నీరాజనాలు మాకు పలుకుతున్నారు. చాలా బాగుంది. ఈరోజు మాత్రం మేము గడప గడప కార్యక్రమం, పాదయాత్ర కార్యక్రమం మా వార్డు నుండి కార్యకర్తలు, బూత్ ప్రెసిడెంట్లు, కన్వీనర్లు అందరూ కూడా ర్యాలీగా బయలుదేరి ప్రతి గడపకు తట్టడం అవుతుంది. అలాగే ఈరోజు పార్టీ ఆఫీస్ కూడా ఓపెన్ చేసాము, మంచి రోజు అని చెప్పేసి. ఈరోజు ఆ వెంకటేశ్వర స్వామి సాక్షిగా, ఆ శివాలయం సాక్షిగా ఈరోజు ఎక్కడికి వెళ్ళినా సరే మాకు విజయాలు జరుగుతున్నాయి. అందరూ అభినందనలు ఇస్తున్నారు. సోడాలో డ్రింకులు కూడా ఇవ్వడం జరుగుతుంది అందరినీ. వాళ్ళందరూ మమ్మల్ని చూసి కాదు, జగన్మోహన్ రెడ్డి గారిని చూసి, ఇక్కడ వాసుపల్లి గణేష్ కుమార్ గారిని చూసి కూడా చాలా సంతోషపడుతూ మమ్మల్ని ముందుకు సాగనిస్తున్నారు. మేము ఇలా ఈ పార్టీలో పనిచేస్తున్నట్టు చాలా సంతోషపడుతున్నాం. ఈరోజు పథకాల విషయంకి వస్తే వాళ్ళే చెప్తున్నారు మాకు అన్నీ అందుతున్నాయని. మేమేం చెప్దామని ముందుకెళ్తున్నా సరే వాళ్ళు మాకు చెప్తున్నారు మాకు అన్నీ మా ఇంట్లో అన్నీ అందుతున్నాయి, ఆ దేవుడు మరోసారి రావాలని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. మేము కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఒకటి అంటున్నారు, పార్టీలు ఎన్ని వచ్చినా సరే సింహం సింగిల్గా వస్తుందని చెప్పేసి మేము అనకూడదు. ఆ మొక్క వాళ్ళు చెప్పగలుగుతున్నారు. అంటే దాన్ని బట్టి చూస్తే మేము ఎంత నీరాజనాలు పలుకుతున్నాం అంది వాళ్ళ దగ్గర మేము చాలా సంతోషపడుతున్నాం. ఈరోజు ఇటువంటి కార్యక్రమంలో పాల్గొన్నందుకు మా కార్యకర్తలందరూ కూడా, మేము కూడా మా అందరూ కూడా సంతోషపడుతున్నాం. కరీంనగర్ కూడా అందరూ కూడా ఇలాగే ముందుకు సాగుతామని, జగన్ గారు సీఎం అవ్వాలి, వాసుపల్లి గారు ఎమ్మెల్యే అవ్వాలి, ఝాన్సీ గారు మళ్ళీ ఎంపీ అవ్వాలని చెప్పేసి మేమందరూ ఏకదాటిగా ఒకటే నినాదం, జై జగన్.